మన్యాల శ్రీను టాక్సీ స్వాగతం సుస్వాగతం. మొన్న వెనిజులా అధ్యక్షుడిని డైరెక్ట్గా అమెరికా సైన్యం ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి మరి ఆయన్ని అరెస్ట్ చేసి, ఇంకా చెప్పాలంటే ఒక ఖైదీని పట్టుకుని వెళ్ళినట్లు ఆ రెండు చేతులు వెనక్కి కట్టి తీసుకెళ్ళడం, అతన్నే కాకుండా అతని భార్యను కూడా తీసుకెళ్ళడం ఒక సంచలనం అయిపోయింది ప్రపంచంలో. ఎందుకంటే ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఒక దేశ ప్రెసిడెంట్ని, ఒక సావరైనిటీ అంటే సార్వభౌమత్వం, ఒక ప్రజాస్వామ్య దేశం తాలూకు ప్రెసిడెంట్ని ఇంకొక దేశం సైనికులు వచ్చి ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం అనేది, ఆ న్యూయార్క్ జైల్లో పెట్టేయటం అనేది ఇంతవరకు ప్రపంచ చరిత్రలో జరగలేదు. అయితే ఇది ఎలా సాధ్యమైంది అమెరికాకి అనేది పక్కన పెడితే, దానికి 150 విమానాలు, బాంబర్సు, హెలికాప్టర్లు చాలా ఉపయోగించారు. ఏదైనప్పుడు కూడా ఒక్కసారి అందరూ ఒక విభ్రాంతికి గురైపోయారన్నమాట. ఇది ఎలా సాధ్యం? ఒక ప్రెసిడెంట్ హౌస్ మీద దాడి చేసి ఆ ప్రెసిడెంట్ భార్యను పట్టుకుని వెళ్ళిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. గతంలో కూడా బిన్ లాడెన్ని పాకిస్తాన్లో కూడా అలాగే చేశారు. కానీ బిన్ లాడెన్ ఒక ఉగ్రవాది. అతను చేసి అది కూడా అతను పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. ఆ టైంలో వెళ్ళారు. బిన్ లాడెన్ తన భార్య ఏదో లీక్ ఇచ్చిందని తెలిసింది. సో అది వేరే విషయం. ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేయడం వేరు. ఒక దేశ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా ఎంతవరకు జరగలేదు. ఇటు అమెరికా సైన్యం గొప్పతనం అనుకుందామా, ట్రంప్ తాలూకు నీచత్వం అనుకుందామా? అంటే అలా చేయడం కూడా కష్టమే. అది చేసి చూపించారు అమెరికా. అందుకు ఆ సైనికుల తాలూకు గొప్పతనం మనం కీర్తిద్దామా, లేదంటే ఇంత నీచత్వానికి దిగుతాడా ట్రంప్ అని బాధపడదామా? ఎందుకంటే ఈరోజు ఆ దేశం అయిపోయింది, రేపు కొలంబియా కావచ్చు, మెక్సికో కావచ్చు, ఇంకో దేశం కావచ్చు. ఇలా ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుని వెళ్ళిపోయి చేస్తే అప్పుడు మనకి అంతర్జాతీయంగా మనకున్నట్టు అలీన దేశాల ఒప్పందం కావచ్చు, లేదా బ్రిక్స్ దేశాల తాలూకు ఒప్పందాలు కావచ్చు, లేదంటే అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటి ఉంటుంది కదా, ది హేగ్లో, వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇదంతా ఆశ్చర్యం అనిపిస్తుంది. రేపు మోడీ ఢిల్లీ మీద దాడి చేసి మోడీని పట్టుకుని వెళ్తే పరిస్థితి ఏంటి? కోర్స్ అంత చేయలేరు. అంత భారతదేశం మీదకి వచ్చి భారతదేశ ప్రధానమంత్రిని పట్టుకెళ్ళిపోయి దమ్ము ధైర్యం ట్రంప్ కాదు కదా, ఆడ తాత కూడా ఉండదు, అందులో డౌట్ లేదు. కాకపోతే ఒకవేళ అలా చేస్తే ఊరుకుంటామా? మన ప్రధానమంత్రినో మన ప్రెసిడెంట్నో పట్టుకుని ఊరుకుంటామా? ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, వెనిజులా అధ్యక్షుడి మీద అలా దాడి చేసినప్పుడు అలీన దేశాల సృష్టికి కారణం నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఈ దేశంలో ఒక దేశ అధ్యక్షుని పట్టుకొని లేపుతుంటే మన భారతదేశం నోరు మెదపలేదు. అది బాధాకరం. చాలా దేశాలు ఖండించే. డెన్మార్క్ ప్రధానమంత్రి అయితే క్లియర్ దమ్ముంటే నా మీద ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయని ఛాలెంజ్ చేస్తున్నారు. మన అమెరికన్లో ఉండేటువంటి భారతీయ పౌరుల్ని ఒక మిలిటరీ విమానంలో కుక్కేసి భారతదేశం పంపించిన రోజులు మనం నోరెత్తలేదు. ఈరోజు వెనిజులా అధ్యక్షుని డైరెక్ట్గా బేడీలేసి, చేతులు కట్టి బేడీలేసి భార్యని అతన్ని కలిపి తీసుకుని వెళ్తే భారతదేశం ఎందుకు నోరు ఎత్తడం లేదనేది బాధగా ఉంది. ఎందుకు మోడీ మౌనం వహిస్తున్నాడు? రేపు ఇదే ఇంకో దేశంలో జరగవచ్చు. మరి అలా మనం చూసి ఊరుకుంటామా? ఇదేనా అలీన దేశాల తాలూకా విధానం? వెనిజులా కూడా ఒకప్పుడు టాప్ 20 దేశాలు వెనిజులా ఒకటి. ఎందుకంటే 3 లక్షల బిలియన్ బ్యారెల్ తాలూకా బ్యారెల్లో ఆయిల్ నిల్వలు రిజర్వ్ ఉండేవి. ఇంకా చెప్పి ప్రపంచంలో నెంబర్ 1 క్రూడ్ ఆయిల్లో. మనం కూడా వెనిజులా నుంచి మనం దిగుమతి చేసుకుంటాం క్రూడ్ ఆయిల్. అమెరికాకి ఒత్తిడికి మనం లొంగి ఇప్పుడు మనం తగ్గించాం ఆ దిగుమతి తాలూకు శాతాన్ని. రష్యా నుంచి మనం కొంత తెచ్చుకుంటున్నాం. మరి వెనిజులా మీద అతని దాడికి కారణం ఏంటి? అతను చెప్తుంది ఏంటి? అక్కడ నుంచి డ్రగ్స్ అనేది సప్లై చేస్తున్నారు మా దేశంలోకి, మా పౌరుల తల ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది అన్న రీజన్ చూపించారు. మీరు జాగ్రత్తగా గమనించండి. అప్పుడు సద్దాం హుసేన్కి ఉరి తీసే ముందు సద్దాం హుసేన్ మీద దాడి చేసేటప్పుడు కూడా ఏం చెప్పింది అమెరికా? అణ్వాయుధాలు ఉన్నాయన్న. తర్వాత దొరికాయి అక్కడ. అంటే ఒక కుక్కను చంపాలంటే ఆ కుక్క పేరు పిచ్చి కుక్క అని పేరు పెడితే చంపేవచ్చట. అలాగా అమెరికా ఏం చేస్తుందంటే ఎవరి మీద దాడి చేయాలంటే ముందు ఒక ఆరోపణలు చేస్తుంటుంది. ఆరోపణలు చేసి అది ప్రపంచాన్ని నమ్మించి అప్పుడు అటాక్ చేస్తుంది. ఇది అమెరికాకు అలవాటే. నెక్స్ట్ కొలంబియా అంటున్నారు,
ఉమ్, మరి ఇరాన్ అంటున్నారు, మెక్సికో అంటున్నారు. అంటే ఇలాగ ఒక్కొక్కరు కొట్టుకుంటూ వెళ్ళిపోద్దా? నాకు తెలిసి ఇరాన్ నువ్వు చెప్పలేదు. అమెరికా అమెరికా 2 ప్లాన్ చేస్తుంది. ఒకటేంటి ఇలాగ అటాక్ చేయటం, అలా దొంగ దెబ్బలు కొట్టడం, లేదంటే ఆ దేశంలో ఒక ఉద్యమాన్ని రగల్చడం, రగిల్చి శాంతి భద్రతలకు భంగం కలిగించడం, ఆ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ మాకు అక్కర్లేని ప్రధాన చేత అనిపించడం, అప్పుడు అటాక్ చేయడం. ఇది అమెరికా చేస్తుంది. నేనంటున్నది ఏంటంటే భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశం అలాంటి సంఘటనలు జరగడం ఖండించాలి. ఇప్పుడు అయితే పని చేస్తారు. ఇప్పుడు రష్యా పుతిన్ ఏం చేశాడు? ఇంతలో యుద్ధం చేస్తున్నాడు కదా, డైరెక్ట్ ఇప్పుడు ఆ ప్రధానమంత్రిని ప్రెసిడెంట్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా. అదేవిధంగా భారతదేశం భూటాన్ మీదో పాకిస్తాన్ మీదో, పాకిస్తాన్ ప్రెసిడెంట్నో భూటాన్ ప్రధానో లేదంటే నేపాల్ ప్రధానమంత్రినో ఇలాగే అటాక్ చేసి తీసుకొని వచ్చేసి అయిపోయింది కదా సింపుల్గా. ఇంక యుద్ధం ఎందుకు? నిజంగా అమెరికాకి నష్టం జరిగితే అప్పుడు అమెరికా ఏం చేయాలి? ఎవడైతే ఆ డ్రగ్స్ అమెరికాలో పంపిస్తున్నాడో వాళ్ళని అరెస్ట్ చేయటం, లేదా అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు పెట్టడం చేయాలి. కానీ డైరెక్ట్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం ఏంటి? అంటే ఏదో ఒక రీజన్ కావాలంతే అమెరికాకి. ఆ రీజన్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ అనేవి తన సొంతం చేసుకోవాలి. డబ్బు డబ్బు డబ్బు. ఎందుకంటే ట్రంప్ వచ్చిందే అతని బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినాడు ట్రంప్. కాబట్టి వ్యాపార ఆలోచనలు తప్ప మానవ సంబంధాలు కానీ మానవత్వాలు కానీ ట్రంప్కి తెలియవు. ఇలా చూసి ఊరుకుంటే ఎలా? మరి అలా అయితే చైనా కూడా పెంటలిన్ అనేటువంటి ఒక మత్తు పదార్థాన్ని తయారు చేసి అమెరికా పంపిస్తుంది అన్నట్టు. మరి చైనా అధ్యక్షుడిని దమ్ముంటారు చేయమను, ఎందుకు చేయలేడు? ఇక్కడ మనం ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరైతే సైంటిస్ట్ ఉన్నాడో, డైనమైట్ను కనుక్కున్నాడో, అతను చెప్పిన ఒక సూత్రాన్ని మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం, అన్ని ప్రభుత్వాలు జ్ఞాపకం, ప్రజలు జ్ఞాపకం. ఆయన ఏం చెప్పాడంటే, అతను డైనమైట్ను కనుక్కున్నప్పుడు అతను సెక్రటరీ రాజీనామా చేసింది. ఇంత భయంకరంటే పదార్థం మీరు ఎలా కనుక్కున్నారు? విస్ఫోటనలు జరుగుతాయి, దేశాలు నాశనం అయిపోతాయి, మీరు ఒక విధ్వంసకారని చెప్పేసి మీలాంటి నేను పని చేయని చెప్పేసి అతని దానికి సెక్రటరీ రిజైనింగ్ లెటర్ ఇచ్చేస్తే అప్పుడు అతను అంటాడు, నేను ఇది ప్రపంచ శాంతి కోసం కనుక్కున్నాను, ప్రపంచ విధ్వంసం కోసం కనుక్కోలేదు అంటాడు. అది ఎలా అంటాడు అంటే, ఇప్పుడు ఒక దేశం దగ్గర ఈ డైనమైట్ ఉందనుకో, అలా 2 దేశాల మధ్య డైనమైట్లు ఉంటే, ఈ 2 శత్రు దేశాలు అయితే ఒకదాని మీద ఒకటి అవి ప్రయోగించుకోవు. ఎందుకు ప్రయోగించుకుంటే 2 దేశాలు నాశనం ఇద్దరికి భయం ఉంటుంది. అంతవరకు మనం పాకిస్తాన్కి కావాలంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ మీరు దాడి చేసి మనం గెలవలేమా? దర్జా గెలవగలం. కానీ ఎందుకు జగ్గుతున్నాం మనం? దాని దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. ఆ విధంగా చైనాకి మనకి గొడవలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో ఆ ఏకంగా ఎయిర్పోర్ట్ అది కట్టేశారని అంటున్నారు. మరి చైనా మీద మనం గెలవలేమా? దాని దగ్గర అనవసరం, మన దగ్గర అనవసరం. మన ఊశాత్రానికి అది భయపడుతుంది, దాని ఊశాత్రం మనం భయపడతాం. పాకిస్తాన్ ఊశాత్రం మనం భయపడతాం ఇంటర్నల్గా, పాకిస్తాన్ మన ఊశాత్రం భయపడుతుంది. ఇదే ఆల్ఫ్రెడ్ నోబెల్ చెప్పాడు. మరి రష్యా కూడా ఒక చిన్న దేశం మీద దాడి చేస్తుంది కదా, మరి ఆ చిన్న దేశాన్ని మరి అది గెలవలేదా? అంటే గెలవగలదు. ఎందుకంటే వాళ్ళ అణ్వస్త్రాలని నిర్మూలించారన్నమాట ఒక ఒప్పందం ప్రకారం. అదే వాళ్ళ దగ్గర కానీ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే రష్యా ధైర్యం చేయగలదా? మరి థాయిలాండ్ మీద చైనా దాడి చేసేవచ్చు కదా. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఎవరి దగ్గర అయితే న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయో వాళ్ళ మీద ఎంత పెద్ద అగ్రరాజ్యం అయినా సరే దాడి చేయలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రతి దేశం న్యూక్లియర్ వెపన్స్ సిద్ధం చేసుకోవాలి. ఆ రోజుల్లో పోఖ్రాన్లో అమెరికా ఎంత అబ్జెక్షన్ చేసినా సరే నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయించింది. ఆ తర్వాత వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రి ఉండేటప్పుడు కూడా అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే వాళ్ళకి తెలియకుండా చాలా సీక్రెట్గా ఆ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేశారు. కాబట్టే భారతదేశం ఊసు ఈరోజు అమెరికా ఎత్తలేదు. లేదంటే వెనిజులా అధ్యక్షుడికి అయినట్లే మన దేశం మీద కూడా ఒక 150-200 విమానాలు పంపించి రాత్రి మన మోడీ గారిని పట్టుకెళ్ళిపోతాయి, అరెస్ట్ చేసి మరి.
ఎందుకు ఆ సాహసం చేయలేదు, మన దేశం మీద ఎందుకు చేయలేదంటే మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అలాంటి జరిగిన మరుక్షణం అమెరికా మీద మనం న్యూక్లియర్ వెపన్స్ని మనం ప్రయోగిస్తామని భయం అమెరికాకు కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక్క యుద్ధ నీతి మనం తెలుసుకోలేము. అది చిన్న దేశమా పెద్ద దేశం కాదు, దాని దగ్గర ఉన్న ఆయుధం ఏంటింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక సినిమాలో ఒక అమెరికన్ దగ్గరికి ఒక జపాన్ దేశస్తుడు వచ్చి వాళ్ళిద్దరి మీద గొడవ వస్తే కరాటే విన్యాసం చేస్తాడు. అంటే కరాటే నాకు వచ్చు, నేను చంపేస్తానని. వెంటనే ఆ అమెరికన్ ఏం చేస్తాడంటే జోబులో చొప్పది కాల్చి పారేస్తాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనిషి బలం కంటే ఆయుధ బలం ఎక్కువ. అదే చాలా దేశాలు ఏం చేస్తారంటే ఆయుధాల మీద ఎక్కువ ఖర్చు పెడతాయి. ఎందుకు ఖర్చు పెడతాయి? తన దేశాన్ని మనం రక్షించుకోవాలనుకుంటే ఆ ఖర్చు అవసరం. అలాగే ప్రతి దేశం కూడా తన బడ్జెట్లో ఎందుకు రక్షణ రంగానికి అంత ఖర్చు పెడుతుంటుంది? ఇదిగో ఇలాంటి పనులు జరుగుతాయని. నిజంగా వెనిజులాకు కానీ ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అమెరికా దాని ఊసెత్తుని ఉండేదా? ఇది ఎత్తమని చైనా ఊసెత్తమను, రష్యా ఊసెత్తమను, మన భారతదేశం ఊసెత్తమను. తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఉంటుందో ట్రంప్కు తెలుసు, అందుకే ఎత్తడు. మన మోడీ వచ్చిన తర్వాత పొరుగు దేశాలతో ఉన్నటువంటి సంబంధాలను కూడా దెబ్బతినేసాయని చెప్పేసి యశ్వంత్ సిన్హా అన్నాడు. ఇటు మన పాకిస్తాన్ చూసుకుంటే మొదటి మన శత్రువే, ఆఫ్ఘనిస్తాను, అదేవిధంగా శ్రీలంక, నేపాల్, ఇలా మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటితో కూడా మన బంధాలు అంత బాగోలేవు, ఇతను బలహీనమైన ప్రధానమంత్రి అని చెప్పేసి సాక్షాత్తు వాజ్పేయి గారి గవర్నమెంట్లో విదేశాంగ శాఖ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడంటే అర్థం చేసుకోండి. ఇక్కడ నేను మోడీని తక్కువ చేయడం, కించపరచడం కాదు. నేను చెప్తుందంటే మనం అమెరికాకి తలవకోవాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండు. ఎందుకు భయపడుతున్నాం? దానివల్ల మోడీ మీద పర్సనల్ కూడా కొన్ని డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. అక్కడ జాగ్రత్త పడాలి మోడీ గారు. ఏంటంటే ఇందిరాగాంధీ అప్పుడు పాకిస్తాన్ యుద్ధం అయ్యేటప్పుడు డైరెక్ట్గా అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఆఫీసులో ఆయన పక్కన కూర్చొని మీ ఇష్టం పని చేసుకోండి, మీ ఆపం అని చెప్పేసి ధైర్యంగా వచ్చింది. కార్ డోర్ వరకు కూడా వచ్చి అతను రిక్వెస్ట్ చేసినా సరే పట్టించుకోలేదని చరిత్ర ఇందిరాగాంధీ గారికి ఉంది. అంటే ఆ తర్వాతే కదా వాజ్పేయి గారు ఇందిరాగాంధీ అంటే ఎవరో కాదు, కలకత్తా కాళీమాత అని చెప్పాడు. దట్ ఈజ్ ఇందిరాగాంధీ. మరి ఈరోజు ఏం జరుగుతుంది? కరోనా టైంలో ఏం జరిగిందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. పారాసిటమాల్ టాబ్లెట్స్ మా అమెరికా పంపించండి అని వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. పారాసిటమాల్ టాబ్లెట్స్ మా దేశాన్ని పంపించండి అని వార్నింగ్ ఇచ్చాడు. మర్చిపోయాం మనం. నన్ను రీసెంట్గా ఏంటంటాడు, నా మిత్రుడు మోడీ నన్ను హ్యాపీగా ఉంచాల్సిన బాధ్యత అయింది అంటాడు. అంటే ఆయన ఏంటి మహారాజా? మోడీ మామూలు రాజా, సామంత రాజా? అది మోడీని అంటున్నట్టు కాదు, 140 కోట్ల మంది భారతీయులు అంటున్నట్టు. ఆఫ్టర్ ఆల్ అమెరికా జనాభా అంతా. ఈ 140 కోట్ల మంది ఒక్కసారి వెళ్తే కొట్టుకుపోద్ది అమెరికా. ఎందుకు భయపడుతున్నాను? దాని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. ఏముంది? ఇందాక చెప్పాను కదా, ఆయుధం అంటే ఎలా ఉంటుందో. మనిషి బలంతో పని లేదు, ఆయుధంతో పని ఉంటుంది. ఒక బలవంతుడే ఉండొచ్చు, ఇంకోటి చేతులు కత్తి ఉంది, మనకు ఏమవుతాడు? ఇది చిన్న లాజిక్ కదా. దీనికి ఎందుకు భయపడుతున్నాను మోడీ? యుద్ధాన్ని ఆపాను నేను అంటాడు అతను. మోడీ నోరెత్తాడు. నన్ను హ్యాపీగా ఉంచాలని బాధ్యత మోడీది అంటాడు. మోడీ నోరెత్తాడు. వెనిజులా అధ్యక్షుని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. కనీసం పక్కింటో ఆయనకి ఏం జరిగితే అయ్యో ఇది అన్యాయం కదా అని అడగాలి కదా. ఎందుకు భయపడుతున్నారు మోడీ గారు? మీరు భయపడవలసిన అవసరం లేదు. పార్టీలు ఏమైనా కావచ్చు, సిద్ధాంతాలు ఏమైనా కావచ్చు, కానీ మీరు మా దేశ ప్రధానమంత్రి. మిమ్మల్ని ఒక్క మాట అవడానికి పయ్యాడంటే తట్టుకునే శక్తి మా భారతీయులకి లేదు, మన భారతీయులకి ఉండదు. ఎందుకంటే చెప్తున్నా కదండి, నేను పర్సనల్గా ఏదైనా పార్టీ కావచ్చు, ఇంకోళ్ళకి పర్సనల్గా ఏదైనా పార్టీ కావచ్చు, టోటల్గా మీరు భారతదేశానికి ప్రధానమంత్రి. మీ విషయం అవడానికి అయితే ఊరుకునే ప్రసక్తే ఉండదు. 140 కోట్ల మంది భారతీయులు మీ వెనక ఉంటారు. అక్కడ కాంగ్రెస్ లేదు, బీఎస్పీ లేదు, బీజేపీ లేదు, తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, ఏ పార్టీలు అన్నీ ఒకటైపోతాయి అక్కడ. అంటే మేమంతా ప్రజలం, మాకు తండ్రి స్థానం మీరు ఉన్నాం. తండ్రి రూస్ ఆవిడని ఎత్తే కొడుకు ఊరుకుంటాడా? మేము అలా ఊరుకోం. కాబట్టి ఎందుకు భయపడుతున్నారు? తెగించండి. ఏ రష్యా నుంచి చైనా క్రూడ్ ఆయిల్ కొనటం లేదా? చైనా నుంచి ఎత్తగలడా? మరి మన మీద ఏంటి రెస్ట్రిక్షన్స్? మన బానిసత్వం నుంచి రాలేదా? బ్రిటిష్ నుంచి మనం బయటకు స్వాతంత్రం ఇచ్చేసుకున్నాం కదా, సావరెన్ ప్రకటించుకున్నాం మనం.
భారతదేశ సార్వభౌమత్వానికి ఎవడు ఆటంకం కలిగించినా ఉపేక్షించే అవసరం లేదు. మనకి ఏం చేస్తాడు, మహా అయితే న్యూక్లియర్ బాంబు వేస్తాం, మనం న్యూక్లియర్ బాంబు వేస్తాం, మన దగ్గర ఉంది కదా, ఎందుకు భయపడాం మనం? సరిగ్గా మనకంటే లాసు అమెరికా ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ఊహించి చూడండి, అమెరికా చాలా డెవలప్డ్ కంట్రీ, మన అభివృద్ధి చెందుతున్న దేశం. అక్కడ బిల్డింగ్లు ఎక్కువ ఉన్నాయా, మన దగ్గర ఎక్కువ ఉన్నాయా? ఒకసారి చూడండి. ఆఫ్ఘనిస్తాన్తో మనం యుద్ధం చేసే అరకు లాస్ తెలుసా భారతదేశానికి? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లేదు కాబట్టి దానికి లాస్ చేయడం మనకేముంటుంది. అలాగే అమెరికా మనతో, అంటే మన ఆఫ్ఘనిస్తాన్ తక్కువని కాదు, కానీ మన మీద అమెరికా ఎక్కువ ఉంది, బాగా డెవలప్డ్. ఆడ న్యూక్లియర్ బాంబు వేస్తే మనకు వచ్చే నష్టం కంటే మనం ఒక న్యూక్లియర్ బాంబు వేస్తే ఆడికి వచ్చే నష్టం ఎక్కువ. అది గమనించండి. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు వెనిజులా అధ్యక్షుడికి అయినట్లు ఇంకో దేశాన్ని కబలిస్తూనే ఉంటుంది అమెరికా. మనం చూసాం కదా, ఎంతమంది దేశాధ్యక్షుల్ని కోర్టులో శిక్షించినట్లు చేసి, ఆడ ఫిడెల్ కాస్ట్రో కావచ్చు, యాసర్ అరాఫత్ కావచ్చు, సద్దాం హుసేన్ కావచ్చు, ఈరోజు వెనిజులా అధ్యక్షుడు కావచ్చు, ఎంతమంది మీద ఎంత అగ్రరాజ్యం అయితే మాత్రం అన్ని దేశాలు కలిపి తగులుకుంటే ఏమవుతుంది? కాబట్టి మన విదేశాంగ విధానాన్ని కొంచెం మార్చండి, మీ ఐడియాలజీని కొంచెం మార్చండి. మారిస్తే అప్పుడు అమెరికా తాలూకా ఆటలో కంట్రోల్ చేయొచ్చు, కట్టడి చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసిన్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.